ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ చదివాం, తర్వాత డిగ్రీలో కూడా ఎకనామిక్స్ ఉంది కదా. దాంట్లో డిమాండ్ సప్లై సూత్రం ఉంటుంది. సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. డిమాండ్కి ధరకి లింక్ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైనటువంటి సూత్రం. ఇప్పుడు డిమాండ్ ఉంది, చేతిలో ఆర్థిక వనరులు లేవు. సప్లై ఉంది, దాన్ని కొనుగోలు చేసే డిమాండ్ ఉంది, చేతిలో డబ్బులు లేవు. దీంతో కొనుగోలు శక్తి పడిపోయింది. కొనుగోలు శక్తి పడిపోయేటప్పటికి వ్యాపారాలు దెబ్బతింటాయి. వ్యాపారాలు దెబ్బతినేటప్పటికి ఆర్థిక అస్తవ్యస్తత నడుస్తోంది. ఇదే ఇప్పుడు కాగ్ నివేదిక సాక్షిగా రాసుకొచ్చినటువంటి సాక్షి వార్త. ప్రజల కొనుగోలు శక్తి రమాల్, కూటమి అసమర్థ రెడ్ బుక్ పాలనతో క్షీణత దిశగా ఏపీ ఆర్థిక వ్యవస్థ. ఈ సర్కారు ఏర్పాటుకి తిరోగమనంలో రాష్ట్ర సంపద, అమ్మకం పన్ను పన్నేతర ఆదాయం తగ్గుతోందా పెరగడం లేదు. 2023-24 తొలి త్రైమాసికంలో చూస్తే రెవెన్యూ రాబడులు ఏకంగా 9,873 కోట్లు తగ్గుదల. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న ఏకంగా 90.65% తగ్గిన కేంద్ర గ్రాంట్లు. 2023-24 తొలి త్రైమాసికంతో పోలిస్తే 14,234 కోట్లు తగ్గిన కేంద్ర గ్రాంట్లు. 23-24 తొలి త్రైమాసికంతో పోలిస్తే సామాజిక రంగ వ్యయం 7,485 కోట్లు తగ్గుదల. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసిక బడ్జెట్ గణాంకాలు వెల్లడించిన కాగ్ అంటూ ఓవరాల్గా చూస్తే ఆర్థిక అస్తవ్యస్తత ఉంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ రాబడులు లాస్ట్ ఇయర్ 46,112 కోట్లు ఉంటే ఈ ఇయర్ 36,239 కోట్లు. ఇందులో విశేషం ఏంటంటే అంతకుముందు జగన్ టైంలోది కాదు, చంద్రబాబు టైంలో మళ్ళీ పడిపోతున్నాయి అనమాట. అమ్మకం పన్ను ఆదాయం 4,733 నుంచి 4,364 కోట్లకు పడిపోయింది. పన్నేతర ఆదాయం 1,380 కోట్ల నుంచి 1,269 కోట్లకు పడిపోయింది. కేంద్ర గ్రాంట్లు 15,699 కోట్ల నుంచి 1,465 కోట్లకు పడిపోయింది. సామాజిక రంగ వ్యయం అంటే వీళ్ళు సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు 48,976 కోట్ల నుంచి 41,491 కోట్లకు పడిపోయింది. కానీ ఇంత ఖర్చు పెట్టారంటే గ్రేటే. జగన్ బాబు గారి టైంలో కూడా.